హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మేము ఒక సోషల్ కాన్షియస్తో మీ దగ్గర వచ్చాం. చాలా చాలా సీరియస్గా మేము వచ్చాం మీ దగ్గర. ఎస్పెషలీ ఈ చిన్న వీడియో అందరి పేరెంట్స్కి, అందరి స్టూడెంట్స్కి, ఎస్పెషలీ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ or who will go through a lot of stress in the future, who will always go through a lot of stress. మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. నేను అలా పెరగలేదు. నేను చాలా చిన్నప్పుడు చాలా రీడింగ్ చేసా, చాలా హ్యాపీగా పెరిగా. నాకు ఒక వాల్యూమ్ ఉంది. ఎంత హ్యాపీగా పెరిగాను నాకు తెలుసు. అండ్ నేను అంత గొప్ప స్టూడెంట్ కాదు. నేను స్కూల్ లెవెల్ వరకు యావరేజ్ స్టూడెంట్. కానీ చాలా రీడింగ్ చేసేవాడిని, చాలా హ్యాపీగా అన్ని గేమ్స్ ఆడాను. నేను చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడాను. మ్యూజిక్ కొంత, ఈ గేము ఆ గేమ్, ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా అన్నీ చేశాను. అంత హ్యాపీగా పెరిగాను. హౌ టు టేక్ ఎగ్జామ్స్, ఇవాళ మన వీడియో పేరు హౌ టు టేక్ ఎగ్జామ్స్ అంటున్నా. హౌ టు రైట్ ఎగ్జామ్స్ అంటలా నేను. దానిలో ఆ రెండు మీనింగ్స్ వస్తాయి. కావాలని నేను కొంచెం వర్డ్ మార్చేసాను ఇంగ్లీష్లో. హౌ టు టేక్ ఎగ్జామ్స్ అంటే మన ఎగ్జామ్స్ పరంగా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి, ఎవరికి వాళ్ళకి ఒక వాల్యూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన లోపల మనకు తెలుస్తుంది మేము ఒక వాల్యూ. అది మీరు డౌట్ చేయడానికి కొన్నిసార్లు మనకు ఎలా అనిపిస్తుంది, మొత్తం ప్రపంచం నా వాల్యూని తగ్గించడానికే పుట్టింది అనిపిస్తుంది. అది నిజం కాదు. ఎవరికి వాళ్ళు గోల్లో ఉంటారు. ఇది యంగ్స్టర్స్కి ఎస్పెషలీ చెప్తున్నాను. మనకి ఎలా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి అందరు నాకు యాంటీ అయిపోయి, అందరు ఇంత స్ట్రెస్ పెడుతున్నారు, అందరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు. సో ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఈ సొసైటీలో వాళ్ళకి తెలిసిందే చేయగలరు. మనం తెలియంది చేయలేము. అది నరేంద్ర అకాడమీలో కూడా మన పర్పస్ ఏంటంటే అందరికీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నామంటే వీ కెన్ బీ బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే చాలా స్ట్రెస్ ఉంది. యంగ్స్టర్స్ మీద చాలా స్ట్రెస్. నేను పర్సనల్గానే చాలామంది కలిసాను. నేను చాలా బాధాకరంగా నాకు తెలిసిన ఒక స్టూడెంటే షీ ఎండెడ్ హర్ లైఫ్. నిజంగా కృష్ణకి, తన పేరు కృష్ణ, షీజ్ అ గర్ల్. తనకే ఒకలాగా చెప్పాలంటే ఈ వీడియో అంకితం. ఇప్పుడు సూసైడ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ కేస్. మన లైఫ్ ఎంత ప్రెషస్. అసలు మన ఈ వండర్ఫుల్ ప్రపంచంలో, ఇంత అద్భుతమైన టెక్నాలజీలో, ఇన్ని అవకాశాలు ఉన్న ప్రపంచంలో మనం అసలు ఉంటే చాలు, అసలు మనం బతికితే చాలు. అది చాలు కదా. మనం ఎందుకు ఇంత అంబిషన్ పెట్టుకుని, ఇంత కంపారిజన్ పెట్టుకుని, మన లోపల సెల్ఫ్ డౌట్ పెట్టుకుని, మనకి మన వాల్యూ తగ్గించుకొని, అసలు అద్భుతమైన యంగ్స్టర్స్ చూస్తాను నేను. దే హ్యావ్ గట్ సచ్ ఎ వండర్ఫుల్ యాటిట్యూడ్. నాకు తెలుసు వాళ్ళు ఫ్యూచర్లో అద్భుతమైన జాబ్స్ చేస్తారు. కానీ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఆ ప్రెషర్ పెట్టి నీకు ఐఐటీ రాకపోతే నీకేదో లోటు. నన్ను కూడా అడుగుతారు. ఐఎమ్ ఫ్రమ్ బిట్స్ పిలాని. డెఫినెట్గా బిట్స్ పిలాని ఈజ్ ఎ గ్రేట్ కాలేజ్, బట్ ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ గ్రేట్ కాలేజ్. నేను చెప్తున్నాను మీకు. బిట్స్ పిలాని, నా ఫ్రెండ్స్ హర్ట్ అవుతారేమో ఇది నేను చెప్తున్నాను, కానీ నేను బిట్స్ పిలాని నుంచి నిజంగా చెప్పాలంటే నేర్చుకోలేదు. నేను నేర్చుకుంది నా డిజైర్ లోపల ఉన్నది వలన, నా పేరెంట్స్ వలన, నా ఎక్స్పోజర్ వలన, నా రీడింగ్ వలన, నాలో ఉన్న తపన వలన. ఎస్పెషలీ అది బిట్స్ పిలానిలో ఉండొచ్చు, బిట్స్ పిలాని బయట ఉండొచ్చు. ఎస్పెషలీ నా గురూస్ వలన. నాకు గురూస్లో 5 గురూస్లో 3 గురూస్ నా ఫ్రెండ్సే. ఎలా అయితే రామ్ గోపాల్ వర్మకి సత్య అనే ఒక గురువు ఉన్నాడు, వాడు ఫ్రెండే. నాకు 2 గురూస్ ఉన్నారు, వాళ్ళు నేను పేరు చెప్పలేను. గురూస్ అనేది ఉంటారు. మనకి ఒక డిజైర్ ఉండేటప్పుడు మనకి గురూస్ ఉంటారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఒక ఎగ్జామ్ వలన మీకేదో ఐఐటి బిట్స్ పిలాని రాకపోతే మీరు ఏ కాలేజీలో చదివినా ఆ టెక్స్ట్ బుకే ఉంటుంది. మా టైంలో సివిల్ ఇంజనీరింగ్లో పున్మి అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. మీరు బిట్స్ పిలానికి వెళ్ళినా, ఐఐటికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా పున్మి అనే ఉంటుంది. ఇంటర్మీడియట్లో హెచ్సి వర్మ అనే ఉంటుంది. హెచ్సి వర్మ బుక్స్ అద్భుతమైన బుక్, అది పున్మి కూడా అద్భుతమైన బుక్ కానీ మన టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే మీరు ఐఐటీలో ఉన్న అదే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి, మీరు ఏ కాలేజీలో ఉన్న అదే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలంటే చాలా సిలబస్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. My daughter did not go into the engineering side. She's gone into the management side. It doesn't matter. I have got so many students. Entamandi students, talented students. One of my students is a brilliant painter. Brilliant. Tanu ఇంటర్మీడియట్లో చాలా బాగా చేశాడు. హీ డిడ్ హిస్ ఎంపీసీ. కానీ తనకు అస్సలు ఇష్టం లేదు ఆ లైన్. మీరందరూ ఇంజనీరింగ్ వదిలేమంటలా. ఇంజనీరింగ్ ఒక అద్భుతం. కానీ ఇంజనీరింగ్ ఎప్పుడు అద్భుతం అవుతుంది? మీరు ఐఐటీలో వెళ్తే అద్భుతం అవుతుంది ఇంజనీరింగ్. మీరు ఎక్కడున్న ఇంజనీరింగ్ అద్భుతమే. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వైజాగ్లో ఒక స్టూడెంటు, తను నేను పేరు చెప్పట్లేదు, హీ గాట్ ఎ గూగుల్ ఫస్ట్ జాబ్. వాడి గూగులే 1 crore. 1 crore అంటారు కానీ వాడి పర్పస్, ఆ అబ్బాయి పర్పస్ 1 crore కాదు. మనీతో ఒక వాల్యూ, అఫ్కోర్స్ వీ వాల్యూ మనీ, అఫ్కోర్స్
ఓకే. కానీ దోస్ హూ గో ఆన్ ద హైయెస్ట్ లెవెల్, దెర్ ఇస్ సంథింగ్ డ్రైవింగ్ దెమ్. పెళ్లి చూపుల సినిమాలో చూపించినట్టు వాడికి షెఫ్ గా ఉండటమే ఒక ప్యాషన్. ఓకే. ప్యాషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ప్యాషన్ అనేది నెమ్మదిగా డెవలప్ చేసుకోవాలి, నెమ్మదిగా డెవలప్ అవుతుంది ఎవరైనా. నేను నిజంగా నా బెస్ట్ ఎగ్జాంపుల్, ఇనీషియల్గా నేను ఒక సివిల్ ఇంజనీరింగ్గా పనిచేశాను. చాలా మీడియోకర్ జాబ్, చాలా యావరేజ్ జాబ్. నాకు ఎప్పుడో 29-31కి మేలుకున్న కెరీర్ మార్చా, టీచర్ అయ్యా, చాలా సక్సెస్ఫుల్ అయ్యా. ఎందుకు టీచర్ అయ్యాను నేను? అది నా యాప్టిట్యూడ్, అది నాకు కావాలి. మీకేం కావాలి? మీకన్నా బెటర్గా ఎవరికి తెలుసు? మీకు దేవుడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మీరు ఏంటి మీకు దేవుడికి తెలుస్తుంది. ఓకే. సో వీఆర్ హ్యావ్ స్టార్టెడ్ అ కౌన్సిలింగ్ సెల్. మీరు 24/7 నా దగ్గరే ఉంటుంది. ఎవరైతే ఈ ఐఐటీలు అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు, ఐఐటీ తర్వాత మీరు డిసప్పాయింట్ అవుతే, మీకు ఎస్పెషల్లీ అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ ప్లీజ్ తీసుకోకండి. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. I'm talking to that person who is getting depressed. I'm not talking about only suicide. I'm talking about a person who is living in this world. Young people ni nen full ga 100% namtanu. Endukante they are young, they are innocent. Meeru unnecessary-ga మీ లైఫ్ అంటే టైం అంటే నెక్స్ట్ 50 years ని మీరు ఒక 2 years వల్ల ఒక చెప్పకూడదు, కానీ ఒక స్మాల్ ఐఐటి ర్యాంక్ కోసం మీ లైఫ్ చాలా చిన్నది. ఐఐటి ర్యాంక్, ఐఐటీలో అవే బుక్స్ ఉంటుంది, అవే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ మీద పట్టు తెచ్చుకోండి, మీకు నచ్చిన సబ్జెక్ట్స్. మనకు కొన్నిసార్లు తెలవదు కూడా మనకేం కావాలి. నాకు 31కి నాకే తెలవలేదు, 31 వరకు నాకేం కావాలి ఎలా తెలుస్తుంది? ఫైనల్గా నేను ఒకే మాట అంటున్నా, వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇండియన్ ఫిలాసఫీ ఏంటి అసలు నిజంగా? ఒక ఇండియన్ కల్చర్ ఏంటి? ఎక్కువ కోరిక ఉండకూడదు. ఇప్పుడు ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది, నాకన్నా బెటర్గా ఉంది, లెట్స్ అప్రిషియేషన్ ఎంత గొప్ప వాల్యూ తెలుసా మీకు? మీరు ఒక కంపెనీకి వెళ్ళి అందరినీ అప్రిషియేట్ చేయండి, మీరు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. లీడర్ ఏం చేయడు, వాడు అందరినీ అప్రిషియేట్ చేస్తాడు, ఈగో లేకుండా. ఐ లవ్ విరాట్ కోహ్లీ. వాడు ఎంత టాలెంటెడ్ అయినా వాడిని జాగ్రత్తగా చూడండి. కొన్నిసార్లు వాడు ఆడిపోతే పక్కన వాడంతా వాడేస్తాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకు అది అవుతుంది. ఎందుకంటే హీఈస్ కంప్లీట్లీ ఈగోలెస్. వాడికి ప్యాషన్. క్రికెట్ అంటే ప్యాషన్. క్రికెట్ చూడండి, మీరు క్రికెటర్ అవ్వమని ఎవరన్నా అన్నారా? యూనో మనం ఏదైనా అయిపోవాలా? ఏమైపోతాం ఫైనల్గా? మనం ఏమైపోతాం? ఏమవు, మనం అలాగే ఉంటాం. మనం ఎప్పుడు మనగానే ఉంటాం. టుడే ఐ మైట్ బీ సక్సెస్ఫుల్, టుమారో ఐ మైట్ బీ ఎ ఫెయిలియర్. I was been a failure. I have got successes. కొన్నిసార్లు కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ అవరు. వాట్ డస్ ఇట్ మ్యాటర్? నేను ఇవాళ ఇక్కడ నుంచి నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది. నేను ఇంకో ఏజ్ ఇంత స్ట్రెస్లో పెరగలేదు. నాకు తెలుసు మీ అందరి బాధలు, నేను దగ్గరుండి చూస్తాను. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ స్కూల్స్. ఐ హ్యావ్ టాక్ టు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఐ హ్యావ్ టాక్ టు హండ్రెడ్స్ ఆఫ్ పేరెంట్స్. అండ్ వాళ్ళకి చెప్తాను నేను, పేరెంట్స్ కూడా నేను ఒక మాట చెప్తున్నాను. నేను మీకు చెప్పక్కర్లేదు, మీ పాప మీ బాబు ఏంటి మీకు తెలుసు. మీకు ఎంత ప్రేమ మీ పాప మీద, నేను ఒక పేరెంట్ని, నాకు తెలుసు. కానీ ఆ ప్రేమ ఒక హద్దు దాటితే వాళ్ళు చాలా బాగుండాలని వాళ్ళ లైఫ్ పోతే దానికి ఏం లాభం? అండ్ డెఫినెట్గా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా మీ మదర్ని మీరు అర్థం చేసుకోవాలి. మా మదర్ని నేను అర్థం చేసుకున్నా. నేను మా మదర్ని అగ్రీ అవ్వాలా, కానీ నేను అర్థం చేసుకున్నా. ఐ నో వాట్ షీ ఈజ్. ఐ నో వాట్ హర్ లిమిటేషన్స్ ఆర్. దట్ డజంట్ మీన్ షీ ఈజ్ లెస్. షీ ఈజ్ మై మదర్. షీ ఈజ్ నో మోర్. ఓకే, డోంట్ లీవ్ దిస్ వరల్డ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్. యు ఆర్ అ బ్యూటిఫుల్ పర్సన్. ఈచ్ పర్సన్ really is special. Really think about it. This is an appeal to all the students, all the teachers, all the educators. Let's spread the word. Let's end the suicides. ఒకరోజు నేను చాలా ఎమోషనల్ అయ్యి ఒక న్యూస్ ఐటమ్ చూసి ఎందుకో మరి నేను ఆగలేక ఐ వెంట్ టు ద పోలీస్ స్టేషన్. ఐ ఆస్క్డ్ దెమ్, విజయవాడలో ఏదైనా రూల్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఉందా, మీకు ఏదైనా తెలుసా? అండ్ ఆ పోలీస్ వాళ్ళు కూడా ఏం స్పందన లేదు. ఆ స్పందన మనం పెంచుకోవాలి గవర్నమెంట్ పరంగా. నాకు చాలా సాడ్గా ఇంకో మాట చెప్పాలి, ఎవరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు, ఎవరు ఈ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ యాక్షన్లో దిగదాం. No, youngsters should not commit suicide. No need. Thank you so much. This is Narendra Kumar and we are from Narendra Academy.